రజక్ కాలనీ ప్రసాద్. ఈ రజక్ కాలనీకి వంక ఈ 35 సంవత్సరాలు అవుతుంది కాలనీ వేసి, ఎప్పుడు ఇట్లా లేదు. ఈసారి ఈ వంక రావడం వల్ల, ఈ సైడ్ వాల్స్ ఆడాడ పెండింగ్ పడడం వల్ల, దీన్ని సరిగ్గా చేయడం వల్ల ఇళ్ళలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులు కొంచెం పై దృష్టికి తీసుకెళ్ళి ఈ ఉండేటివన్నీ క్లోజ్ చేసి, ఆ రంగా తోట కూడా అడ్డం వేస్తూనే ఉంటాడు ఆ పిల్లోడు. దాన్ని ఖచ్చితంగా తీసుకొని కలెక్టర్ కానీ వీళ్ళు కానీ మా ఎమ్మెల్యే కానీ వీళ్ళంతా కలిసి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని చేయమని కోరుకుంటున్నాము. ఇళ్ళలోకి దూరి పిల్లలు తల్లులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తిరగడానికి. ఈ మురికి నీళ్ళల్లో ఈ రోగాలు వచ్చి జలుబులు చేసి హాస్పిటల్ పాలు ఎంతోమంది అయిపోతున్నారు. ఈ రజక్ కాలనీ 250 కుటుంబాలు ఉన్నాయి. ఈ నడిమంక అనేది అప్పుడు 60-70 మీటర్లు ఉండేది, ఇప్పుడు 10 మీటర్లకు వచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరు ఇండ్లు వేసుకొని కొట్టాలు వేసుకొని వంకలన్నీ జరుపుకుంటా ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి పై అధికారులు దీన్ని సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినాము. వాళ్ళు ఇదిగో అదిగో అని చెప్తున్నారు. ఇంతకుముందు 30 కోట్లు శాంక్షన్ అయింది, అంత రెడీ చేస్తామని చెప్పారు. అందులోకే గవర్నమెంట్ ఈ రకంగా మారిపోవడం వల్ల ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ అయినా చేస్తుందని చెప్పి చాలాసార్లు మేము ఇన్ఫామ్ చేసినాము. చాలాసార్లు వాళ్ళని పిలుచుకొచ్చి కూడా చూపించినాము. ప్రతి టీవీకి ప్రతి సోషల్ మీడియాలో కూడా వస్తుంది ఇది. కానీ అధికారులు చాలా పట్టించుకోక వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇళ్ళలోంటి గడ్డబోయేకి లేదు, ఏం తెచ్చుకునేకి లేదు. మోకట్లోతు నడమలోతు నీళ్ళు వస్తున్నాయి. ఏ రోజు ఇంట్లోకి పాములు వస్తాయో తెలియదు, తేళ్ళు వస్తాయో తెలియదు, మండ్రిగబ్బలు వస్తాయో తెలియదు. ఈ రకంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి పై దృష్టికి తీసుకెళ్ళి అధికారులంతా కలిసి దీన్ని కొంచెం న్యాయం చేసి ఆ వంకను సైడ్ వాల్స్ ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేయాల్సిందిగా వస్తున్నాము. ఆ రంగా ప్రతిసారి అడ్డం వేస్తూ అంటాడు తోట. దాన్ని కూడా తొందరగా ముగిచ్చేసి సైడ్ వాల్ చేసేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. అధికారులు ఇన్ఫామ్ తీసుకెళ్ళాలని కోరుకుంటాను. వస్తేనే చిన్న చిన్న ఇండ్లన్నీ కూలి పనికి పోయి బట్టలు పెట్టుకొని తెచ్చుకొని తినేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు దీంట్లో. వీళ్ళందరికీ ఇళ్ళలోకి దూరి తినడానికి లేక ఇళ్ళలోంటి గడ్డకు పోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న వర్షం వస్తే ఒక వారం పాటు ఈ నీళ్లు తగ్గే ప్రసక్తే ఉండవు, ఇట్లే ఉంటాయి. ఇంట్లోంటి గడ్డకు పోయేదే ఉండదు. ఏం తెచ్చుకొని తింటారో కూడా తెలియదు. మేమంటే కొంతమంది అంతో ఎంతో ఉండాలి ఉంటుంది, హైట్ లెవెల్లో కట్టుకొని మరసంగా ఉన్నాం కాబట్టి ఇబ్బందులు పడే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి పై దృష్టికి అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ తీసుకెళ్ళి కలెక్టర్ లెవెల్లో తీసుకెళ్ళి దీన్ని చేయాల్సిందిగా కోరుతున్నాము. ఒక్కసారి చిన్న వర్షం వస్తే కూడా 10 రోజులు ఈ దావుకు తిరగడానికి ఉండదు, ఈ కాలనీలు ఎక్కడ గడ్డకు పోవడానికి కూడా ఉండదు. దయచేసి దీన్ని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం అధికారులను. చూపిస్తా చూపిస్తుంది వాయిస్ కూడా వినిపిస్తుంది కావాలంటే రాలే. ఆడి ద్వారా బండి వేస్తాలే నడుచుకుంటూ వస్తాయి. ఆడ ఎంజీ కాలనీ పోతే ఎవరో మన పిల్లలు ఫోన్ చేస్తాడు. ఈ వంకలో నీళ్ళతోనే ఈ ఎఫెక్ట్ ఇస్తాండి.
చూడండి. విషయం చెప్పు సార్ దృష్టి చెప్తే అన్న నమస్కారం. దాదాపు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం గెలుస్తేనే ఆగమేఘాలపై కలెక్టర్ గారు స్థానిక ప్రజాప్రతినిధులు ప్లస్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగమేఘాలపై వచ్చి ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పి నడవంకని ప్రక్షాళన చేస్తామని చెప్పి బ్రహ్మాండంగా ఊదరగొట్టి వెళ్ళిపోయారు. కానీ మళ్ళా వర్షాలు వస్తే కాగా గుర్తుకు రాలే. కానీ ఇప్పటికైనా ఏమన్నా అధికారులలో చల్లం వస్తుందని చెప్పి చూసాం. కానీ ఇప్పటికి కూడా చల్లం రాలే. ముఖ్యంగా రజకనగర్ అనేది ముంపు ప్రాంతం. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ కాలనీ ఏర్పాటు చేసుకుని ఇక్కడే సంసారం చేస్తూ ఇక్కడే కులవృత్తిపై జీవనం సాగిస్తున్న చాలామంది ప్రజలు చాలా కాలంగా వర్షాలు వచ్చినప్పుడల్లా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి చాలా మాటలు చెప్పిపోయినారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రజాప్రతినిధి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెల్లవారులు వర్షాలు వంకల్లో అల్లాడిపోతుంటే ప్రజలు కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అధికారులు మాత్రం వస్తారు పోతారు. ఆ అధికారులతో మేము నుండి పనులు చేయించుకున్నాం తప్ప ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇటువైపు చూడని కూడా చూడలేదు. కానీ ప్రజలకు కూడా గుర్తుంచుకోవాలా, ప్రజలు కూడా గుర్తుంచుకోవాలా. ముఖ్యంగా ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో వారికి సహకరించుకోవాలా, వారితో కలిసి ప్రయాణం చేయాలా, ఈ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. పూర్తి పేరు? నా పేరు మాల్పాటి శ్రీనివాసులు, కార్పొరేటర్ 48వ డివిజన్. పెట్టండి, 1కి 4 పెట్టి పెట్టండి. నేను అమౌంట్ భిన్న మార్చించినా కూడా